श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मद्గురుదేవుల పాదార విందములకు నమస్కరిస్తూ కలియుగాధీశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణార విందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మీయులందరికీ నమస్కరిస్తూ ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ విధమైనటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ రోజున మనం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు, అందులో ఉండేటువంటి పాదాలు, అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క అక్షరాలు, ఏ ఏ అక్షరాల వాళ్ళకు ఈ కర్కాటక రాశి వస్తుంది అనే విషయాలు తెలుసుకుని తర్వాత ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి 4వ పాదము, అట్లాగే పుష్యమి నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదములు, అట్లాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. పునర్వసు నక్షత్రంలో 4వ పాదము, అట్లాగే పుష్యమి నక్షత్రంలో ఉండేటువంటి 4 పాదములు, అట్లాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి 4 పాదములు, మొత్తం 9 కలిపి కర్కాటక రాశిగా వర్తిల్లటం అనేటువంటిది కనిపిస్తుంది. అట్లాగే ఈ కర్కాటక రాశిలో హా గుడిస్తే హి అలాంటి అక్షరం, హి అనేటువంటి అక్షరం, అట్లాగే హూ అనేటువంటి అక్షరం, హే అనేటువంటి అక్షరం, హో అనేటువంటి అక్షరం, డ అనేటువంటి అక్షరం, దీంతో పాటు డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు, ఈ మొత్తం 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ హి, హూ, హే, హో, డ, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు, ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ ఈ కర్కాటక రాశి ఫలితాలు విని దాంట్లో ఉన్నటువంటి యొక్క పరిష్కార మార్గాలు లేదా దాంట్లో చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి విధులు తెలుసుకుని అవి ఆచరిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కర్కాటక రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గా కనిపిస్తుంది. అంటే వీళ్ళకు కూడా ఆదాయం అనేటువంటిది బాగానే ఉంటుంది, అయితే పరిపూర్ణమైనటువంటి వృద్ధి ఉండదు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది, సగభాగం వృద్ధి కలుగుతుంది, ఖర్చు తక్కువగానే వీళ్ళకు ఉంటుంది. అట్లాగే రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుంది. అంటే వీళ్ళకు సంఘంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి బాగుంటాయి, అవమానం పడేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో నిజాయితీగా ప్రవర్తించడం వల్ల ఆర్థిక వృద్ధి పరిపూర్ణంగా లభించకపోయినా గౌరవ మర్యాదలు అనేటువంటివి సంఘంలో తప్పనిసరిగా ఉంటాయి అని గ్రహించాలి. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా బృహస్పతి మే 15 నుండి వ్యయస్థానమైనటువంటి మిథున రాశిలో రజితమూర్తిగా వర్తిస్తున్నాడు. అట్లాగే శని సంవత్సరం మొత్తము కూడా భాగ్యస్థానంలో ఉంటూ రజతమూర్తిగా ఉండడం వల్ల సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు కలిగిస్తాడు. దాంతోపాటుగా ఛాయాగ్రహములైనటువంటి రాహువు, కేతువు ఇద్దరూ కూడా మే 18 నుండి సంవత్సరం అంతా 8వ స్థానంలోనూ 2వ స్థానంలోనూ తామ్రమూర్తులుగా ప్రవర్తిల్లుతూ ఉన్నారు. అందువల్ల సామాన్య సౌఖ్యాల్ని ఇచ్చేటువంటి స్థితి కనిపిస్తోంది. వీటితో పాటు ఈ కర్కాటక రాశిలో ప్రవర్తిల్లేటువంటి వాళ్ళందరూ కూడా సభలు సమావేశాల్లో పాల్గొనడం వల్ల లేదా కుటుంబంలో వ్యవహారాలు చర్చించడం విషయంలోనూ ఇలాంటి వాటిల్లో చాలా చురుకుగా పాల్గొంటారు.
సభలు సమావేశాలు మొదలైన వాటిల్లో కానీ కుటుంబ సంబంధమైనటువంటి చర్చల్లో కానీ చురుకుగా పాల్గొనడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతరులందరినీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే వీళ్లకు సాంఘికమైనటువంటి ఆధిపత్యం అనేటువంటిది లభించే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వ్యక్తిగతంగా విజయాల్ని పొందేందుకు గాను ఇతరులతో మంచి మంచి మాటలు మాట్లాడడం ద్వారా, ఇతరులను మెప్పించడం ద్వారా అన్ని రంగాలలోనూ విజయాన్ని పొందుతారు. ఇతరులను మెప్పించడం ద్వారా వీళ్ళు ఆర్థిక వృద్ధి చేసుకుంటారు. కాబట్టి సంఘంలో ఇతరులను మెప్పించడం అనేటువంటి పని చాలా చక్కగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ మాట తీరు మెరుగుపడుతుంది. అట్లాగే ఇతరులను ఆకర్షించేటువంటి యొక్క మాట తీరు వీళ్ళకి కలుగుతుంది. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా నూతనంగా ఆదాయ మార్గాల్ని ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఉన్నటువంటి ఉద్యోగం నుంచి వేరొక ఉద్యోగానికి మారాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. తప్పనిసరిగా నూతన ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. కనుక ప్రయత్నాన్ని చేసుకోవచ్చు. ఆ ఉద్యోగం మారడం వల్ల ఆర్థిక వృద్ధి కలిగే అవకాశం కూడా వీళ్లకు ఉంది. అట్లాగే వాణిజ్య సంబంధమైనటువంటి ప్రకటనలు చేయడం, ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో వృద్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. అంటే వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువగా ఆన్లైన్ వ్యాపారాలు చేయడం కానీ లేదా ఆన్లైన్లో ప్రకటనలు మొదలైనటువంటి వాటి ద్వారా ఎక్కువగా ప్రచారాన్ని చేసుకోవడం ద్వారా వ్యాపార వృద్ధి కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొంచెం చాకచక్యంగా ప్రవర్తించడం ద్వారా, నైపుణ్యంతో ఉండడం ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు. అట్లాగే విద్యారంగంలో ఉన్నటువంటి సవాళ్ళన్నింటినీ కూడా వీళ్ళు అధిగమిస్తారు. కానీ కొంచెం నైపుణ్యంతో ఉండాలి. చాకచక్యంగా సమయము సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉండడం అనేది విద్యార్థులకు చాలా అవసరం. దాని వలన వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే కొత్త ఆవిష్కరణలు చేసి అందరి నుండి గౌరవ మర్యాదల్ని పొందే అవకాశం విద్యార్థులకు ఉంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక నైపుణ్యాల్ని వెలికి తీయడం ద్వారా, వాళ్ళలో ఉన్నటువంటి నూతనమైన ఆలోచనని ప్రోత్సహించడం ద్వారా వీళ్ళకి సంఘంలో బలం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కనుక విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాల ఎడల మనసు పెట్టి వాటిని ప్రోత్సాహం చేస్తే ఈ కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులందరూ మంచి స్థితిని పొందుతారు. అట్లాగే కొంచెం ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ లేకపోతే సంబంధ బాంధవ్యాలను నిలిపేటువంటి అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి. కనుక పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహించడం, అట్లాగే పిల్లలు కూడా ఇతరుల విషయంలో జాగ్రత్తలు వహించడం ద్వారా కొంచెం ఈ ప్రేమ సంబంధమైనటువంటి ఈ వ్యవహార సంబంధమైనటువంటి విషయాల నుండి కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరూ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లలందరూ కూడా కర్కాటక రాశిలో ఉన్న పిల్లలందరూ కూడా ఇతరుల నుండి జాగ్రత్తగా ప్రవర్తించడం ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అట్లాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో షష్ఠంలో భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల గృహంలో అనేక రకాలైనటువంటి శుభాలు కలిగిస్తాడు. అట్లాగే శుభ సంబంధమైనటువంటి విషయాల్లో అంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల కోసం కొంచెం ఖర్చు పెట్టిస్తాడు బృహస్పతి. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం అయితే ఈ సంవత్సరం కనిపిస్తోంది. అట్లాగే మంచి పనులకు దాన ధర్మాది కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ. దానివలన మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆరోగ్యం. కొంచెం ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల వీళ్ళు చాలా శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటు దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు చేసుకుంటూ ఉండడం, మత విషయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, ఆధ్యాత్మిక లక్షణాన్ని పెంపొందింపజేసుకోవడం,
దాంతోపాటు పుణ్యక్షేత్రాలను తీర్థయాత్రలు చేస్తూ సందర్శిస్తూ ఉండడం, ఇట్లాంటి పనుల వల్ల వీళ్ళకు మానసికమైనటువంటి స్థిమితత్వం కలుగుతుంది. అనారోగ్య సంబంధమైన చికాకుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉన్నది. మందులు మాకుల కంటే కూడా దైవ చింతన కలిగి ఉండడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం, ఇట్లాంటి వాటి ద్వారా మానసికమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు అంతగా తలెత్తకుండా ఉంటాయి. అట్లాగే ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం శ్రమ అధికంగా చేయాలి. బాగా శ్రమ చేస్తే తప్ప అందులో సఫలీకృతులయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి కొంచెం ఎక్కువ శ్రమ చేసుకోవడం ద్వారా అందులో కృతకృత్యులవుతారు. దాంతోపాటు దానికోసం శ్రమ చేయడం, అంటే ఇతర దేశాలకు వెళ్ళడం కోసం శ్రమ చేసేటువంటి క్రమంలో కొద్దిగా అనారోగ్యాల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. తప్పనిసరి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆరోగ్య సంబంధమైన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉదర సంబంధమైనటువంటివి అంటే పొట్టకు సంబంధించి గ్యాస్ ట్రబుల్ రావడం కానీ, జీర్ణకోశ సమస్యలు రావడం కానీ, లేదా ఉదర సంబంధమైనటువంటి ఇతర అనారోగ్యాలు అజీర్తి చేస్తూ ఉండడం, ఈ కామెర్లు మొదలైనటువంటి వ్యాధులు కలుగుతూ ఉండడం, ఇట్లాంటి వాటి ద్వారా చాలా ఇబ్బందులు పాటుపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ మితాహారాన్ని స్వీకరించడం ద్వారా, అమితంగా తినకుండా సందర్భోచితంగా సరిపడా మాత్రమే ఆహారం తీసుకోవడం ద్వారా కొంచెం ఈ ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాల పాలు కాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అట్లాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విశ్వావసునామ సంవత్సరంలో కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కానీ, కుటుంబం కోసం కానీ చేసేటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య సామరస్యమైనటువంటి వాతావరణమే కొనసాగుతుంది, ఆనందకరమైనటువంటి జీవితమే ఉంటుంది. కానీ కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు అధికమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తోంది. అట్లాగే ఈ ఉదర సంబంధమైనటువంటి బాధలు ఉండడం వల్ల, పొట్టకు సంబంధించినటువంటి రోగాలు ఉండడం వల్ల వైద్యపరంగా కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహిస్తేనే ఇబ్బంది లేకుండా బయటపడతారు. జాగ్రత్త లేకుండా దొరికిందల్లా తింటూ, దొరికిన చోటల్లా ఏదో ఒకటి లోపల వేస్తూ ఉంటే దాని వలన అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. తద్వారా హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. డబ్బులకు డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. అట్లాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా సంతోషం ఉంటుంది, కానీ ఖర్చులు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే పెద్దవాళ్ళు అంటే ఇళ్లలో ఉన్నటువంటి అత్తమామలు, తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళ ద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. అంటే వాళ్ళు ఎప్పుడో దాచిపెట్టినటువంటి విషయాల గురించి కానీ, లేకపోతే ఏదైనా మంచిగా ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి విషయాలు కానీ, ఇట్లాంటి శుభవార్తలు వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంది. కనుక పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే కనకాన్ని ఎందుకన్నానంటే ఏదో ఒక లాభం వాళ్ళ నుంచి, లేకపోతే పిల్లలందరూ పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి. వాస్తవంగా అది పిల్లల యొక్క ధర్మం. మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తాం ద్వారా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళ నుండి మంచి మంచి విషయాలు, ముఖ్యంగా అత్తమామల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అల్లుళ్ళందరికీ కూడా. అట్లా అక్టోబర్ నెలలో బృహస్పతి ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అట్లాగే ప్రవేశించడం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యా సంబంధమైనటువంటి విషయంలో కానీ, ధన సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, సంతాన విషయంలో కానీ, లేదా వైవాహిక జీవితం విషయంలో కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, అదృష్ట సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, లేదా దైవ సంబంధమైన బ్రాహ్మణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ సౌఖ్యం లభించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సంబంధంగా, ఈ వ్యాపార సంబంధంగా, చేసేటువంటి పనుల సంబంధంగా సుఖంగానే వీళ్ళందరూ కూడా ఉంటారు. కానీ కేవలం అనారోగ్య సంబంధమైనటువంటి బాధల వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి పొట్ట నొప్పి రావడం,
పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు కలుగుతూ ఉండడంతో పాటు కొంచెం గొంతుకి సంబంధించినటువంటి నొప్పి కానీ స్వర సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా సరే కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. వీటి ద్వారా కొంచెం ఖర్చులు అధికంగా అవుతాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఖర్చుల కోసం కుటుంబ సంబంధమైన బడ్జెట్లో కొంత కేటాయించుకోవాల్సిన అవసరం అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పుష్కలంగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అట్లాగే భాగ్యస్థానంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల ఆశతో బతికేటువంటి వాళ్ళు, ఈ పని అవుతుంది అనేటువంటి నమ్మకంతో బతికేవాళ్ళు, ఆశతో బతికేవాళ్ళు అంటే నమ్మకంతో ఉండడం, నమ్మకంతో పనిచేసేటువంటి వాళ్ళందరికీ సత్ఫలితాలు కలుగుతాయి. అవుతుందో కాదో అనుకుంటూ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ పనులు అయితే కావు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పనిని మొదలుపెట్టినా నమ్మకంతో మొదలుపెట్టండి, అందులో విజయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే తప్పనిసరిగా శ్రమ అనేటువంటి అధికంగా ఉంటుంది. ఏ పనైనా చేయండి, చాలా శ్రమ పడాల్సినటువంటి ఆవశ్యకత అయితే కలుగుతుంది. అట్లాగే అనిశ్చితి కలగడం కానీ, మధ్యలో నిరాశ నిస్పృహతో ఉండటం కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పనుల్లో వాళ్ళు విజయాన్ని అయితే పొందరు. కాబట్టి నిశ్చయ ధోరణితో పనిచేయండి, నమ్మకంతో పనిచేయండి. దాంతోపాటు ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా జాగ్రత్త పడితే ఆ పనులు మంచిగా వస్తాయి. లేకపోతే అందులో సమస్యలు ఇంకొంచెం పెరిగి ఇబ్బందులు పాలవుతారు. కనుక ఇట్లాంటి వాటిని రానివ్వకుండా జాగ్రత్త పడండి. అట్లాగే భాగ్యస్థానంలో సంచరించడం వల్ల శని అందరికీ కూడా గత 3 సంవత్సరాల నుండి ఈ శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒత్తిడి, అలసత్వము, అడ్డంకులు, ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆటంకాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అంటే గత 3 సంవత్సరాల నుంచి ఏ పనులు సానుకూలం పడట్లేదండి, ఇబ్బందులు పడుతున్నామండి, బాగా ఇబ్బందిగా ఉంటుందండి, ఒత్తిడి పడుతున్నాము, మానసికంగా చిరాకుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వీటన్నిటి నుండి విముక్తులవుతారు. చాలా చక్కని ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. అలసత్వం తగ్గేటువంటి అవకాశం ఉంది. కార్యక్రమాలకు విజయాలు చేసేటువంటి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. కనుక ఉపశమనం అయితే తప్పనిసరిగా లభిస్తుంది ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా. అట్లాగే జీవిత భాగస్వామితో సంబంధమైనటువంటి విషయాల్లో సామాన్యమైనటువంటి సుఖజీవనం లభిస్తూ ఉంటుంది. కొంచెం సామాన్యంగా ఈ కుటుంబ సౌఖ్య జీవనం సంబంధించినటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు దూర ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. అట్లాగే మీరు చేసేటువంటి పనుల్లో చేయంగా ఆకస్మికంగా ఏదో ఒక సందర్భంలో ధనప్రాప్తి కలుగుతుంది. అంతే తప్ప చేసే ప్రతి పనిలోనూ ధనాలు రావడం, డబ్బులు వచ్చేసేయడం, మీద పడిపోవడం, బాగా ఆర్థికంగా వృద్ధి రావడం అనేది ఏం జరగదండి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ పనులు చేస్తూ పోతూ ఉంటే మంచి ఫలితం అనేటువంటిది చివరికి అందుకునే అవకాశం ఉంది. అట్లాగే ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు, అంటే ఈ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అట్లాగే వడ్డీ వ్యాపారస్తులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆ అప్పులు మొదలైన వాటి నుండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. ఆర్థిక పరంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడతారు. ఈ కర్కాటక రాశిలో ఉండి వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ గత 2-3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు కొంచెం గట్టెక్కే అవకాశం అయితే ఈ సంవత్సరంలో కనిపిస్తోంది. అట్లాగే జూలై నెల నుండి నవంబర్ నెలల మధ్య కాలంలో కొంచెం ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందాక చెప్పుకున్నటువంటి అనారోగ్య సంబంధమైన వ్యవహారాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా జూలై నుండి ఆగస్టు వరకు జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల. అట్లాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా జయం కలుగుతుంది, మంచి ఫలితాలు రాజకీయంగా లభిస్తాయి. అట్లాగే స్టాక్ మార్కెట్లు మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు, ఆర్థిక వృద్ధి కలిగే అవకాశం ఉంది. కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ జాగ్రత్త వహించి కొంచెం పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారు. అట్లాగే కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాహువు సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.
అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితాలన్నిటిలోనూ కూడా నిదానంగా రావడం కానీ, అటు ఇటుగా ఉండడం, అనిశ్చితిని కలిగి ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయంటే ఇదిగో ఈ రాహు సంచారం వల్ల కలుగుతున్నాయి. అట్లాగే ఈ రాహు సంచారం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అష్టమంలో రాహు ఉన్నాడు, అందువల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందండి. కొంచెం సీరియస్గా అయ్యే అవకాశాలు కూడా ఆరోగ్య సంబంధంగా కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరూ ప్రధానంగా దృష్టి పెట్టవలసిన విషయం ఆరోగ్యము అనే విషయాన్ని మర్చిపోవద్దు. అట్లాగే ఈ వ్యాధులన్నీ దేనివల్ల వస్తాయి అంటే సరైనటువంటి ఆహారాన్ని స్వీకరించకపోవడం వల్ల కానీ, లేదా శరీరం లోపల ఉన్నటువంటి అంటువ్యాధులు మొదలైనటువంటి వాటి ద్వారా కానీ, అట్లాగే వైద్య సహాయం సరైనటువంటి సమయంలో అందకపోవడం వల్ల కానీ ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ప్రధానంగా ఆరోగ్యం ఎడల దృష్టి పెట్టండి. అట్లాగే రాహు అష్టమంలో ఉండడం, సంచరించడం వల్ల ఊహించకుండా ధనలాభం కలుగుతుంది, ఆర్థిక వృద్ధి కలుగుతుంది, అంతా బాగుంటుంది. కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళందరూ జాగరూకులై చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఏది పడితే అది తినడం, ఇట్లాంటి పనులు మానేసి మితాహారాన్ని స్వీకరించడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా కొంత అనారోగ్య సంబంధమైన విషయాల నుంచి వీళ్ళు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. అట్లాగే కేతువు సంచారం వల్ల కూడా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, చిన్న చిన్న ఆటుపోట్లు కలుగుతాయి తప్ప అంత ప్రమాదకరమైన విషయాలు ఏమీ ఉండవు. కానీ అష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల మాత్రం ఆరోగ్య సంబంధమైన దెబ్బతీస్తుంది. కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే కొంచెం ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే ఇతర వ్యక్తులందరికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన కొంచెం విడ్డూరంగా, ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అందువల్ల ఇతరుల నుండి సహకారం అనేటువంటిది లభించకపోవచ్చు. కాబట్టి ఎవరో వస్తారు, సహకరిస్తారనేటువంటి ఆలోచన నుండి మానేసి మన పనిని మనం చేసుకోవాలనే దృక్పథంతో నడుచుకోవడం ద్వారా ఈ రాశి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. అట్లాగే నోటిలో బొబ్బర్లు రావడం, అట్లాగే నోటికి సంబంధించినటువంటి వ్యాధులు అంటే నోటి పూతలు కానీ, అల్సర్లు ఇలాంటివి రావడం కానీ, అట్లాగే పంటి నొప్పి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి కానీ అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం అనారోగ్యాల నుండి జాగ్రత్తగా వహించడం. చిన్నది కనిపిస్తోంది సూచన అనగానే దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని ఆలోచించుకోవడం. అలా ఆలోచించుకోకపోతే చాలా తీవ్రమవుతాయి. దాని ద్వారా అనేక రకాలైనటువంటి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మే నెల నుండి దాదాపుగా ఫిబ్రవరి వరకు అంతా అనుకూలంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళందరూ కనకపుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వ్రేలికి ఉంగరంలో ధరించడం, గ్రహశాంతి కోసం అని చెప్పి గురువారం రోజున 1 కిలోంబావు శనగలు దానం చేస్తూ ఉండడం అనే పనులు చేసుకుంటే ఈ పునర్వసు నక్షత్రం వాళ్లకు బాగుంటుంది. 2, 3, 7, 9 అనేటువంటి సంఖ్యలు వీళ్ళకి అదృష్ట సంఖ్యలుగా ఉంటున్నాయి. సోమవారము, గురువారము, శనివారాలు ఏదైనా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జూన్ మధ్య నుండి కూడా జనవరి, ఫిబ్రవరి నెలల వరకు బాగుంటుంది. వీళ్ళు జాతి నీలాన్ని ధరించాలి, వెండితో తయారు చేయించుకోవాలి, మధ్య వ్రేలుకు ధరించాలి. ఇది ఎడమ చేతి మధ్య వ్రేలుకి నీలాన్ని ధరించడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది. అట్లాగే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా శనిగ్రహ ప్రభావం కొంత తగ్గేటువంటి అవకాశం, అనారోగ్య బాధల నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఆశ్లేష నక్షత్రంలో ఈ పుష్యమి నక్షత్ర సంజాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1, 3, 4, 9 అనేటువంటి సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా ఉంటున్నాయి. ఆదివారం, బుధవారం, శనివారాలు అనేటువంటి వాటిల్లో పనులు ప్రారంభం చేసుకుంటే మంచిగా ఆ పనులు పూర్తవుతాయి.
అట్లాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళందరికీ కూడా జూన్ నుండి ఫిబ్రవరి వరకు చాలా బాగుంటుంది. ఈ 2 నెలలు కొంచెం అట్లా ఉంటుంది, కానీ తర్వాత బాగుంటుంది. అట్లాగే వీళ్ళందరూ కూడా మరకత పచ్చ అంటారు దీన్నే జాతి పచ్చ అని కూడా పిలుస్తారు. ఈ జాతి పచ్చ రాతిని లేదా ఎమరాల్డ్ అని పిలుస్తారు. దీన్ని కుడి చేతి చిటికెన వ్రేలికి ఉంగరం వేల్లో ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహశాంతి కోసం అని చెప్పి బుధవారం నాడు ఒక కేజీంపావు పెసలు, పచ్చగా ఉండేటువంటి పెసల్ని దానం చేయాలి. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలుగా గుర్తించుకోవాలి. ఆదివారము, బుధవారము, శుక్రవారము కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ఆయా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సజావుగా పూర్తవుతాయి. ముఖ్యంగా ప్రధానంగా ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా చేయవలసినటువంటివి, ఇప్పటి వరకు నక్షత్రపరంగా ఏ నక్షత్రం వాళ్ళు చేయాల్సినటువంటి విధులు వాళ్ళకి చెప్పాం. ఇక నక్షత్రాలు తెలియకుండా రాశి మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా పై ఫలితాలు, పై కార్యక్రమాలు ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ చెప్తున్నటువంటి విషయాల్ని ఆచరించుకోవడంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి తర్పణం తెచ్చుకోవడం, అట్లాగే రాహుకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం అనేటి ఈ సంవత్సరంలో చేసుకుంటే ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అట్లాగే దేవీ సంబంధమైనటువంటి ఉత్సవాలు అంటే నవరాత్రి ఉత్సవాలు కానీ, శ్రావణ మాసం లక్ష్మీ అర్చన కైంకర్యాదులు కానీ, లేదా ఇట్లాంటి నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో ఆయా ఉత్సవాల్లో పాల్గొనడం కానీ, అమ్మవారికి సంబంధించిన అర్చనలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి అలాంటి రోజుల్లో తప్పనిసరిగా నాగులను ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం ద్వారా వీళ్ళకి అనారోగ్య సంబంధమైన వ్యాధుల నుంచి బయటపడతారు. అట్లాగే దుర్గాదేవిని ఆరాధన చేయడం కానీ, దుర్గా ధ్యానం చేయడం కానీ, దుర్గా సంబంధమైనటువంటి పూజాధికాలు నిర్వర్తించడం వల్ల కానీ మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అట్లాగే మినప గారెలు ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించడం ద్వారా కొంత ఇబ్బందుల పాలు, అనారోగ్య సంబంధమైన బాధల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే బృహస్పతికి, శనికి అభిషేకాలు నిర్వహించుకోవడం, రుద్రాభిషేకం చేసుకుంటూ ఈశ్వరుడికి ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా దుర్గాదేవి సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం, దుర్గా సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం, దుర్గా సంబంధమైనటువంటి మంత్ర జపాదులు చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అట్లాగే శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధన చేస్తూ సమంగా చూస్తూ ఆయా ఆలయాలను సందర్శించడం ద్వారా కూడా మానసికమైనటువంటి స్థిమితత్వం కలుగుతుంది. అట్లా వీళ్ళు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వాళ్ళందరూ ప్రధానంగా ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః, ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని 21 పర్యాయములు కానీ అంతకు మించి కానీ మన శక్త్యానుసారంగా జపం చేసుకుంటూ ఉండడం వల్ల అనారోగ్య బాధలు ఉండవు, చేసేటువంటి కార్యక్రమాల్లో విజయం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ పనులు చేసుకోండి, ఈ మంత్రాన్ని జపం చేసుకోండి, అందరూ కూడా మంచి ఫలితాలు పొందండి అని చెప్పి తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం చక్కగా ఉండాలి అని చెప్పి, ఆరోగ్య విషయంలో దైవ సంబంధమైనటువంటి యొక్క భగవత్ సంబంధమైనటువంటి యొక్క ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలి అని చెప్పి మంగళాశాసనం చేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.